వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. అమృత యూనివర్సిటీ AEEE 2026 కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మీకు కన్ఫర్మ్గా సీట్ వచ్చే ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది క్లారిటీగా చెప్తాను. కౌన్సిలింగ్ ప్రాసెస్తో పాటు మీకు కన్ఫర్మ్గా సీట్ రావడానికి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎక్కువ ఫీజుతో, ఒకటి మీ ర్యాంక్తో వచ్చేది. క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మీకు సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సైట్ లాగిన్ చేసిన తర్వాత మీకు కౌన్సిలింగ్ సంబంధించి ప్రాసెస్ చేయాలి అంటే ప్రాసెస్ టు CSAP రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీకు ఫస్ట్ డాష్ బోర్డ్, మీ ప్రొఫైల్, అప్లికేషన్ డేటా, ఎలిజిబిలిటీ ఇంపార్టెంట్, అకాడమిక్ ప్రిఫరెన్స్ ఇంపార్టెంట్, డాక్యుమెంట్ సబ్మిషన్ ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ అయితే కంప్లీట్గా 1 by 1 కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ 5,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు మెయిన్స్లో మంచి పర్సంటేజ్ వచ్చిందన్న వాళ్ళు మెయిన్స్ సంబంధించి మీ స్కోర్ కార్డు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు డీటెయిల్స్ ఎంటర్ చేసి. ఫస్ట్ స్టెప్ మీరు ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మీ బేటిక్ డీటెయిల్స్ ఇలా మీకు డిస్ప్లే ఉంటాయి. ఇందులో ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో మ్యాక్సిమం అందరికీ నాట్ సబ్మిటెడ్ అని ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ మార్క్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి. స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అయితే మీ ఇంటర్మీడియట్ సంబంధించి కంప్లీట్గా 1000 మార్క్స్కి ఉన్న మార్క్స్ అయితే ఎంటర్ చేయాలి. CBSE స్టూడెంట్స్ అయితే 500 మార్క్స్కి ఉన్న మార్క్స్ ఎంటర్ చేసి మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అప్లికేషన్ మీ డాటా డిస్ప్లే వస్తుంది, క్లిక్ చేయండి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ క్లిక్ చేసినప్పుడు అప్పుడు మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీ మార్క్స్ ఎంటర్ చేసి మళ్ళీ మెమో కూడా అప్లోడ్ చేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ప్రిఫరెన్స్ డిస్ప్లే వస్తుంది. చాయిస్ ఫిల్లింగ్ మీరు మ్యాక్సిమం టోటల్గా ఉన్న అన్ని క్యాంపస్ సంబంధించి 60 ఆప్షన్స్ అయితే ఫిల్ చేయొచ్చు. మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఏ క్యాంపస్లో జాయిన్ అవుతారు, ఏ కోర్సెస్లో జాయిన్ అవుతారు, ఫీజ్ స్లాబ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని మీరు సేవ్ చేస్తూ ఉండాలి ఒక్కొక్క ఆప్షన్ సింగిల్గా. ఇందులో మీ ర్యాంక్కి మీరు కన్ఫామ్గా నాకు కావాల్సిన బ్రాంచ్లోనే సీట్ రావాలంటే మ్యాక్సిమం ఫీజ్ స్లాబ్ వరకు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అమృత కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలి. మీకు మీ ర్యాంక్కి చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయడం తెలియట్లేదు, కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలియట్లేదు, కరెక్ట్గా చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసి మీకు సీట్ వచ్చేలాగా చేసుకోవాలనుకుంటే మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అమృత కౌన్సిలింగ్ కంప్లీట్గా ప్రాసెస్ టోటల్గా కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఫీజు 3,000 రూపీస్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఫీ పేమెంట్ చేయకుండా కాల్స్, మెసేజెస్ ఏం చేసినా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం జరగదు. నెంబర్ 6309410931 ఇదే నెంబర్కి మీరు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు అమృత కౌన్సిలింగ్ అని మెన్షన్ చేయండి. ఆ తర్వాత మీ ర్యాంక్ డీటెయిల్స్ తీసుకొని మీరు ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చాయిసెస్ 1 by 1 ఇక్కడ క్యాంపస్ సెలెక్ట్ చేస్తే మీకు ఉన్న అన్ని క్యాంపస్ డిస్ప్లే అవుతాయి, క్యాంపస్ వైజ్గా ఉన్న బ్రాంచెస్ డిస్ప్లే అవుతాయి. దాంతోపాటు ఇక్కడ స్లాబ్ కూడా వస్తుంది. మీరు స్లాబ్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మీరు స్లాబ్స్ సెలెక్ట్ చేసే టైంలో ఒక్కసారి ఒక స్లాబ్ సెలెక్ట్ చేసుకున్నారనుకుంటే, ఇప్పుడు సపోజ్ మీకు కోయంబత్తూర్లో CSE బ్రాంచ్ అనుకున్నారు, స్లాబ్ 4లో వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. మళ్ళీ ఇదే కోయంబత్తూర్ CSE బ్రాంచ్ ఇంకొక స్లాబ్ కూడా సెలెక్ట్ చేస్తానంటే రాదు. ఓన్లీ సింగిల్ ఆప్షన్లోనే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీకు సీట్ వచ్చేలాగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు సీట్ రాకపోయినా ప్రాబ్లం లేదు, తక్కువ స్లాబ్లోనే వెళ్తాను అనుకుంటే అలా అయినా మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. కానీ కన్ఫర్మ్గా సీట్ రావాలంటే మాత్రం మీరు చూజ్ చేసుకునే క్యాంపస్ బ్రాంచ్కి సంబంధించి స్లాబ్స్ కూడా కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసి 1 by 1 ఆప్షన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత యాడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ 1 by 1 ఆప్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ వద్దు అనుకుంటే మీరు ఆప్షన్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మీరు అన్ని ఆప్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సేవ్ అండ్ మేక్ పేమెంట్ అని ఉంటుంది. అప్పుడు పేమెంట్కి వెళ్తారు. మీరు పేమెంట్ గేట్వేలో మీరు రిజిస్ట్రేషన్ ఫీ 5,000 కంప్లీట్ చేస్తే మీకు చాయిస్ ఫిల్లింగ్ సబ్మిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చాయిస్ ఫిల్లింగ్ ఓన్లీ 1 టైం మాత్రమే ఉంటుంది. మీరు మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి మీకు ఉండదు. ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు వన్స్ మీరు సబ్మిట్ చేస్తే. సో కరెక్ట్గా చూసుకొని ఇవ్వండి. సో మీ ర్యాంకుకు కన్ఫర్మ్గా సీట్ రావాలంటేనేమో అక్కడ ఆప్షన్స్ ఇవ్వాలి.
మీరు ఫస్టే బిగినింగ్ లాగిన్ చేసిన టైంలోనే అసలు ఫీజ్ ల్యాబ్తో అవసరం లేదు, మాకు హయ్యెస్ట్ ఫీజ్ ల్యాబ్లో అయినా పర్లేదు, మాకు కన్ఫామ్ సీట్ రావాలనుకుంటే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఇక్కడ అప్లై నవ్ అని ఉంటుంది. మీకు లాగిన్లోనే నాన్ స్కాలర్షిప్ కేటగిరీ అనేది ఉంటుంది. ఈ కేటగిరీలో మీరు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా హయ్యెస్ట్ ఫీజ్ ల్యాబ్లో మీకు సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కావాలంటే ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. మెంటర్షిప్ కావాలి అంటే పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. థ్యాంక్ యూ.